చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడు నాయన, ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో మనం దేవునిలో నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుని మందిరాలకు వెళ్ళి ఆచార సంబంధమైన భక్తి విధానాలని మనం అవలంబిస్తూ అదే భక్తిని దాంతోనే మనం సరిపెట్టుకుని ఉండటం వలన మనకి ఏమీలు కలగకపోవచ్చు. కానీ దేవుని ఆలోచన విధానాలను ఎరిగి దేవుడు ఏం బోధిస్తున్నారో, దేవుని ఉద్దేశాలేంటో, వాక్యం ఏమి నేర్పిస్తుందో ఆ వాక్యాన్ని నేర్చుకున్నట్టు ద్వారా, ఆ క్రియలు మన జీవితంలో చేయటం ద్వారా, అలాంటి జీవితాన్ని మనం జీవించడం ద్వారా దేవుని నుంచి గొప్ప కార్యాలని మనం పొందుకోగలుగుతాం. దేవుని మాటలు విలువైనవి. ఆయన వాక్యం చాలా విషయాలను మనకు నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. వెళ్ళి ఆచార సంబంధమైన కార్యక్రమాల్లో పాలుపంపులు పొంది అదే భక్తి అనుకుని దాంతో సరిపెట్టుకుంటే చాలదు. కానీ క్రియలు కలిగిన విశ్వాసాన్ని, క్రియలు కలిగిన భక్తిని అవలంబించడం ద్వారా, దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నట్టు ద్వారా, దాన్ని మనం అప్లై చేయడం ద్వారా మనం దేవుడి నుంచి ఆ శక్తిని కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ పొందుకోగలుగుతాం. మీరు నేర్చుకునేవారుగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నేర్చుకుంటున్నారా? ఏదైనా కొత్త విధి విధానాలని, ఏదైనా మంచిని నేర్చుకుంటున్నారా దేవుని దగ్గర? దేవుడు విడిచిపెట్టమని చెప్పిన చెడుని విడిచిపెడతాం. అది ఎంతోమందికి ఇష్టంగా ఉంటుంది. కొంతమందికి దేవునికి ఆయాస్కరమైనవి, దేవుడు వద్దన్నవి, దేవుడు మంచివి కాదు అని బోధించినవి కూడా కావాలని వారి జీవితంలో వారు దాచుకుంటారు. వాటి మీద కప్పి వారు భద్రపడుతూ ఉంటారు. అవి వారిని కాల్చివేస్తాయని దేవునికి తెలుసు. కాబట్టే దేవుడు వాటిని వద్దు అని బోధిస్తూ ఉన్నా కూడా వారి యొక్క ఇష్టాన్ని బట్టి, వారు వాటి పట్ల కలిగి ఉన్న ఆసక్తిని బట్టి, ఆశని బట్టి వారు వాటిని విడిచిపెడటానికి ఇష్టపడరు. వాటిని విడిచిపెట్టుకోకుండా పట్టుకునే దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. సో మనం దేవునికి ఆయాస్కరమైనవి విడిచిపెట్టి దేవుడు పట్టుకోమన్నవి పట్టుకుంటూ మనం ముందుకు వెళ్తే ఎంత ధన్యత. నేటి వాక్య భాగంలో మనం నేర్చుకోబోయే అంశం ఓర్పు. సో ఈ అంశం యొక్క టైటిల్ ఏంటండి? ఓర్పు. మీలో ఎంతమందికి ఓర్పు ఉంది? ఓర్పు అంటే ఏంటి? ఓర్పు అంటే ఏంటండి? మనము దీర్ఘశాంతంతో ఉంటాం. తొందరపడుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపడి మాట్లాడుకోకుండా, తొందరపడి అడుగు ముందుకేయకోకుండా, అలాగే మరి సహనంతో సహిస్తూ దీర్ఘశాంతం వహిస్తూ ఉండటమే ఓర్పు. ఓర్పు లేకపోవడం వలన ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? ఓర్పు లేకపోవడం వలన కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఓర్పు లేకపోవడం వలన కొంతమంది వారి యొక్క వైవాహిక జీవితంలో విడిపోతున్నారు. ఓర్పు లేకపోవడం వలన కొంతమంది వారి తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతున్నారు. ఓర్పు లేకపోవడం వలన మంచి మంచి ఉద్యోగాలను కొంతమంది కోల్పోతున్నారు. ఓర్పు లేకపోవడం వలన పెద్ద పెద్ద వ్యాపారాలు సైతం చాలా పతనం అయిపోతున్నాయి. ఓర్పు లేకపోతే ఇంత నష్టం కలుగుతుంది. ఓర్పు లేకపోవడం వలన కొంతమంది ఆత్మీయతను కోల్పోతున్నారు. వారి భక్తి జీవితంలో వారు నష్టపోతున్నారు. సో ఓర్పు చాలా అవసరం. ఓర్పు అంటే ఏమిటి? ఓర్పు లేకపోతే ఏం జరుగుతున్నాయి అనే విషయాలను చూస్తాం. సో బైబిల్ ఏం చెప్తుందో మరొక మాటను మనం చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.
బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడటం వలన అది చెడు వాసన కొట్టును. సో మన చిన్నప్పుడు అత్తరు అమ్ముతూ వస్తూ ఉండేవారు. ఒక పెట్టి పెట్టుకుని చెక్క పెట్టో లేకపోతే మరొక పెట్టె పెట్టుకుని వివిధ రకాల అత్తర్లు వాటిలో పెట్టుకుని వారు వస్తూ ఉండేవారు. సో బుక్కావాని తైలంలో ఎంత సువాసనను వెదజల్లే తైలమైనా కూడా వాటిలో చచ్చిన ఈగలు పడితే అది చెడిపోయి దాని సువాసన, దాని మధురమైన వాసన చెడిపోయి దుర్వాసన వస్తుంది. ఒక వ్యక్తి ఎంత ఉన్నతుడైనా, ఒక వ్యక్తి ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించిన వాడైనా, ఒక వ్యక్తి ఎంత అధికారం సంపాదించిన వాడైనా, సో ఒక వ్యక్తి మరి ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించిన వాడైనా తన జీవితంలో చచ్చిన ఈగ, ఒక ఓర్పు లేని బుద్ధిహీనత కానీ, బుద్ధిహీనమైన మరొక పని కానీ, ఇక్కడ ఓర్పు గురించి మనం ఆలోచిస్తున్నాం. అంత గొప్ప స్థితిలోకి వెళ్ళిన వాడైనా కూడా ఓర్పు లేకపోతే, బుద్ధిహీనుడైతే, బుద్ధిహీనత తన జీవితంలో ఉంటే అది జ్ఞానమును ఘనతను కూడా తేలగొడుతుంది. ఎంతో జ్ఞానం పొందుకున్నవాడు, ఎంతో ఘనత వహించినవాడు ఆ జ్ఞానమును ఆ ఘనతను కూడా ఈ బుద్ధిహీనత, ఓర్పు లేని ఈ బుద్ధిహీనత తేలగొడుతుంది. తన జీవితంలో తను పొందుకున్న పేరు, తను పొందుకున్న ప్రఖ్యాత, తన ఐశ్వర్యము అన్నిటిని తేలగొట్టి ఒక చెడ్డ వ్యక్తిగా తను నిలబెడుతుంది. తన జీవితాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన అధికారాన్ని కూడా అది నాశనం చేస్తుంది. సో ఓర్పు లేని ఈ స్థితి సో మనం ఆలోచన చేస్తున్నట్లయితే భయంకరంగా ఉంటుంది. ఓర్పు ఎందుకు నేర్చుకోవాలి? ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీకు ఓర్పు ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. ఓర్పు ఉండడం వలన కలిగే ప్రయోజనాలు 4 ప్రయోజనాలు. ఓర్పు ఉండడం వలన 4 ప్రయోజనాలు. నెమ్మదిని, శాంతిని మనం పొందుకోగలుగుతాం. నెమ్మది, శాంతి కావాలంటే ఓర్పు ఉండాలి. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని పొందుకోవాలంటే ఓర్పు కావాలి. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని పొందుకోవాలంటే ఓర్పు కావాలి. మొదటిదేంటి? నెమ్మదిని, శాంతిని పొందుకోవాలంటే ఓర్పు కావాలి. రెండవది, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని పొందుకోవాలన్నా కూడా ఓర్పు కావాలి. ఆత్మీయతను కాపాడుకోవడానికి ఓర్పు కావాలి. గత వాక్య భాగాల్లో విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని మనం వాక్యాలని వింటూ వస్తున్నాం. ఆత్మీయతను కాపాడుకోవడానికి కూడా ఓర్పు కావాలి. నాలుగవదిగా కుటుంబ ఐక్యతను కాపాడుకోవడానికి ఓర్పు కావాలి. సో ఈ 4 ప్రయోజనాలు ఓర్పు వలన కలుగుతాయి. మొదటిది, నెమ్మదిని, శాంతిని పొందుకోవడానికి ఓర్పు కావాలి. ఎవరికైతే ఓర్పు ఉంటుందో ఓర్చుకుంటారో. కొంతమంది ఓర్చుకోరు, కొంతమందికి ఓర్పు ఉండదు. తొందరపడి వారు రియాక్ట్ అవుతారు. తొందరపడి మాటకు ప్రతి మాట వారు మాట్లాడతారు. ఒక మాట మాట్లాడితే 2 మాటలు వారు మాట్లాడతారు. మరి వారిలో ఏం లేదు, ఓర్పు లేదు. వారు ఓర్చుకోలేరు, వారికి ఆలోచన చేయలేరు, వారు కొంచెం శాంతించలేరు. కొంచెం సేపు వారు శాంతిస్తే, కొంచెం సేపు ఆలోచిస్తే, వారు తొందరపడి మాట్లాడుకోకుండా ఉంటే వారికి నష్టం కలక్కోకుండా ఉంటుంది. కానీ ఓర్పు లేకోకుండా కొంతమంది మాట్లాడతారు, తొందరపడి వారు మాట్లాడతారు. మీరు ఒక నష్టాన్ని చూస్తారు మీ కుటుంబంలో, లేకపోతే మీ సమాజంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని చూశారు. కొంచెం కూడా ఆలోచించుకోకుండా ఏం మాట్లాడాలి, దీన్ని ఎలా పరిష్కరించాలి, దీన్ని ఎలా మనము డీల్ చేస్తే బెటరు ఇత్యాది ఆలోచన విధానాలు లేకోకుండా, ఆలోచన కూడా చేయకోకుండా బుద్ధిహీనమైన ఆ తొందరపాటుతనంతో ఒకవేళ మీరు మాట్లాడినా, ఒకవేళ ఒక అడుగు ముందుకు వేసినా అది ఓర్పు లేనితనం అంటాం. ఒక సమస్యను మీరు చూశారు, సమాజంలో, సొసైటీలోనే ఒక సమస్యను చూశారు. సమస్యను చూసిన తర్వాత కొంచెం దాని గురించి శాంతం వహించి ఆలోచించారు. అది సమస్య, అది ఒకరి తప్పు అని ప్రత్యేకంగా పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది. దానికి ఏంటి, దానికి రెమెడీ, దానికి ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అనేది ఆలోచించారు. వాక్యానుసారమైన అది కాదా అని కూడా పరిశీలన చేశారు. సో ఈ స్టెప్ తీసుకుంటే అది బెస్ట్ అని మీరు ఆలోచించే విధానం ఓర్పు. అలా కాకోకుండా తొందరపాటుగా అడుగులు వేసే స్థితి, మరి దానివలన కలిగే నష్టాలు, లాభాలు అన్నిటిని బేరీజు వేసుకోకుండా మాట్లాడే మాట, ఇవన్నీ కూడా ఓర్పు లేనితనానికి సూచనలు. అలా ఓర్పు లేనితనంగా బిహేవ్ చేస్తే సమాజంలో చాలామంది శత్రువులను తయారు చేసుకుంటారు. కొంతమంది ఓర్పు లేని వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులను తయారు చేసుకుంటారు.
మీరు ఎంతమంది శత్రువులను తయారు చేసుకున్నారు? కొంతమంది చాలామంది శత్రువుల్ని. మరి 4వదిగా కుటుంబంలో ఐక్యత కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఈ శత్రువులను తయారు చేసుకుంటారు అన్న అంశాన్ని గురించి ఆలోచన చేస్తే, ఓర్పు లేకుండా కొంతమంది అత్తలు కోడళ్ళని శత్రువులుగా తయారు చేసుకుంటారు. కొంతమంది కోడళ్ళు అత్తలను శత్రువులుగా తయారు చేసుకుంటారు. తోడి కోడళ్ళని శత్రువులుగా తయారు చేసుకుంటారు. తోటి వ్యాపారస్తుల్ని శత్రువులుగా తయారు చేసుకుంటారు. వ్యాపారస్తులు కస్టమర్లను శత్రువులుగా తయారు చేసుకుంటారు. అధికారులతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. మరి పనివారితో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. ఈ రీతిగా చాలామంది శత్రువులని తయారు చేసుకుంటారు ఓర్పు లేని కారణంగా. చాలామంది శత్రువులను తయారు చేసుకుంటారు. వారి జీవితంలో నెమ్మది ఉంటుందా? వారి జీవితంలో శాంతి ఉంటుందా? ఉండదు కదా. సో ఓర్పు ఉంటే, ఓర్పుగా ఆలోచించి దైవానుసారమైన మనసుతో అడుగులు వేస్తే నెమ్మది, శాంతి వస్తుంది. భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్పాడు. సో నోటికొచ్చిందల్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, మనసుకి ఏం నచ్చిందో, ఏం తోచిందో, ఏం చేయాలనుకున్నామో అది చేసుకుంటూ వెళ్ళిపోతే, పని వారితో కానీ, లేకపోతే సమాజంలో ఇరుగు పొరుగు వారితో కానీ, లేకపోతే అధికారులతో కానీ, లేకపోతే యజమానులతో కానీ, లేకపోతే ఉద్యోగస్తులతో కానీ, లేకపోతే ఎవరితోనైనా నువ్వు ఏమి మాట్లాడాలనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు, నువ్వు అది చేసుకుంటూ అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, ఓర్పు లేకుండా నువ్వు ప్రవర్తిస్తే నీకు శత్రువులు తయారవుతారు. నీకు ఆపద పొంచి ఉంటుంది. నిన్ను నష్టపరచాలని ప్రయత్నం చేసేవారు ఎక్కువ మంది అవుతారు. నిన్ను గాయపరచాలని ప్రయత్నం చేసేవారు ఎక్కువ మంది అవుతారు. ఓర్పు అవసరం అండి. నెమ్మదిని, శాంతిని పొందుకోవడానికి ఓర్పు అవసరం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందంట. ఈ ప్రసంగిలను కొంచెం ముందుకు వెళ్ళి చదవండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. 4వ వచనం, ఏలువాడు నీ మీద కోపపడినట్లా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరుపుకోకుండా చేయను. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరుపుకోకుండా నేను కాపాడుతుంది. నీకు నెమ్మదిని, శాంతిని ఇస్తుందండి. ఓర్చుకుని చూడు, ఆలోచించి అడుగువే, నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తుంది. 2వది విజయాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఓర్పు ఉంటే మనం జాగ్రత్తగా ఓర్పుగా చేసుకుంటూ వెళితే వ్యాపారాలు వృద్ధి చెందవా? ఓర్పుగా చేసుకుంటూ వెళ్ళే వారికే ప్రమోషన్స్ వస్తాయి. ఓర్పుగా ఉన్నవారికి వారి వారి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. ఓర్పు లేకుండా మరి తోటి సహోద్యోగులతో, కొలీగ్స్తో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఓర్పు లేకోకుండా కొంతమంది ఉద్యోగస్తులు క్లయింట్స్తో, కస్టమర్స్తో వాగ్వివాదాలు దిగుతూ ఉంటారు. ఓర్పు లేకోకుండా యజమానుల దగ్గర మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంప్లాయీస్ ఓర్పు లేకోకుండా వారి యజమానుల దగ్గర, ఈ ఉద్యోగస్తులు వారి యజమానుల దగ్గర, వారి పైన అధికారుల దగ్గర వారు ఓర్పు లేని మిస్బిహేవ్, తప్పుడు ప్రవర్తన వారు కనపరచడం ద్వారా, దురుసు స్వభావం వారు కనపరచడం ద్వారా, ఓర్పు లేనితనం వారు కనపరచడం ద్వారా వారికి రావాల్సిన అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది. వారికి రావాల్సిన ప్రమోషన్స్, వారికి పెరగాల్సిన స్కేల్, పెరగాల్సిన పరిస్థితులు అన్నీ ఆగుతూ ఉంటాయి. చాలా చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఓర్పు ఉండడం ద్వారా అభివృద్ధి, ఆశీర్వాదం, విజయం కలుగుతుంది. ఓర్పుతో ఒక వ్యాపారి వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారి యొక్క ఓర్పు వలన ఆ కస్టమర్స్కి బెనిఫిట్. సో ఆ కస్టమర్స్కి బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి కస్టమర్స్ ఆ వ్యాపారి దగ్గరికి పదే పదే వెళుతూ ఉంటారు. తత్ఫలితంగా ఆ వ్యాపారికి లాభం అనేది కలుగుతుంది. ఆ వ్యాపారికి వ్యాపారం అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది. ఓర్పు ఉండడం వల్లనే అభివృద్ధి, ఆశీర్వాదం, విజయం వస్తాయి. దేవుని యొక్క వాక్యం చాలా విలువైంది. దాన్ని నేర్చుకుంటే చాలా మేలు కలుగుతుంది. ఓర్పు లేకోకుండా కోపంతో ఊగిపోతున్నారా? ఓర్పు లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటున్నారా? ఓర్పు లేకోకుండా తొందరపడి అడుగులు వేసేయడం, ఓర్పు లేకోకుండా ఏదేదో మాట్లాడేయడం, ఓర్పు లేకోకుండా గొడవలకు దిగిపోవడం, ఓర్పు లేకపోకుండా గర్వంతో పెట్టిరిగిపోవడం, ఇవన్నీ మీ జీవితాన్ని అణిచివేస్తాయి. మీ జీవితంలో తీర నష్టాన్ని కలిగిస్తాయి. సో ఓర్పు వలన నెమ్మది, శాంతి వస్తుంది.
ఓర్పు వలన అభివృద్ధి, ఆశీర్వాదం, విజయం కలుగుతుంది. సో 4వదిగా ఓర్పు ఆత్మీయతను కాపాడుకోవడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం దేవుని బిడ్డలం. బైబిల్లో దేవుడు ఎక్కడ తప్పు చేసినట్లుగా కనిపించదు. చాలాసార్లు మరి ఎక్కడైనా ఏ వ్యక్తి జీవితంలోనైనా, ఎంత పెద్ద భక్తుని జీవితంలోనైనా ఒక మచ్చ ఉంటే ఆ రెండో కోణాన్ని కూడా బైబిల్ కప్పివేయాల. మనం హీరోస్గా ఫీల్ అవుతాం. మనం హీరోస్గా ఫీల్ అయ్యే వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడిని మనం అభిమానిస్తే, మనం హీరోగా వారిని ఫీల్ అయితే వారి గురించి ఏం చెప్తాం? వారి గురించి చాలా చాలా మంచి విషయాలు, ఇన్స్పైరింగ్ థింగ్స్, వారికి మంచి ఖ్యాతిని తీసుకొచ్చే విషయాల్ని మనం ప్రచారం చేస్తాం. వాటిని ప్రజెంట్ చేస్తాం ఇతరుల దగ్గర. వారిలో ఏదైనా తప్పు దొర్లి ఉంటే, వారెవరైనా నష్టపరిచి ఉంటే ఆ అంశాల గురించి మనం పట్టించుకోకుండా వారు చేసిన మంచి, వారి చక్కటి జీవితం గురించే ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ, ఎక్కువగా మనం చెప్తూ, అవి ఒకవేళ ఒక సినిమాగా తీయాలన్నా వారి జీవితంలో వారు చేసిన మంచి విషయాలని వారిని ఫోకస్ చేస్తూ, ఒక స్టోరీగా రాయాలన్నా వారి జీవితంలో వారు చేసిన మంచి విషయాల మీదే ఫోకస్ చేస్తూ ఆ మంచి విషయాలని మనం ప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే వారు హీరో కాబట్టి, వారు ఒక అభిమానించే గొప్ప వ్యక్తి కాబట్టి ఆ అంశాలనే ప్రస్తావిస్తూ ఉంటారు, కానీ మరొక కోణాన్ని చూపించరు. బైబిల్లో చాలా గొప్ప హీరోగా మనం దావీదును చూడవచ్చు. చాలా గొప్ప వ్యక్తిగా, ఎంత ఉన్నతుడో దావీదు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప భక్తి జీవితాన్ని కనపరిచాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి గొప్ప హీరో జీవితంలో ఉన్న ఆ మచ్చని కూడా బైబిల్ వదలక దాన్ని కూడా మనకు ప్రజెంట్ చేసింది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా తన జీవితంలో ఎంతో గొప్ప ఖ్యాతిని సంపాదించిన ఆ దావీదు జీవితంలో ఉన్న ఆ మచ్చని, ఆ తప్పటడుగుని కూడా బైబిల్ విడువక ప్రజెంట్ చేస్తుంది. బైబిల్ అంత యథార్థమైన గ్రంథం అండి. దేవుని గ్రంథమైన ఈ బైబిల్ చాలా పరిశుద్ధమైంది, పరిశుద్ధ గ్రంథం. మనం ఆరాధిస్తున్న దేవునిలో ఎక్కడా పొరపాటు కనిపించదు. దేవుడుగా మనం కొలుస్తున్న యేసుక్రీస్తు, ఆ దేవాతి దేవుడు ఎక్కడ కూడా తప్పటడుగేసినట్లుగా కనిపించదు. ఆయనలో కానీ మనం మేలెత్తి చూపించే పరిస్థితి కనిపించదు. దేవుడంటే ఇలా ఉండాలి అని క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏ మనిషిని తూలనాడలా, ఎవరిని చంపలా, ఎవరిని మోసం చేయలా, ఎవరితోనో వ్యభిచారం చేయలా, ఏ దొంగతనం చేయలా, ఏ అసూయ ఆయనలో లేదు, ఏ ఈర్ష్య ఆయనలో లేదు. ఆయనలో ఉన్నదల్లా పరిశుద్ధతే. ఆయనలో పాపం ఉందని, ఆయన తప్పు చేశాడని ఎవరు నిరూపించగలరు? ఎవరు నిరూపించలేరు. అలాంటి యథార్థమైన దేవుణ్ణి, యథార్థమైన గ్రంథాన్ని మన చేత పట్టుకున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాట కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓర్పు ఎంత అవసరమో ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాం. ఆ ఓర్పుని విడువక మనం జాగ్రత్త కలిగి ఉంటే మొదటిగా ఏం పొందుకుంటాం? నెమ్మదిని, శాంతిని పొందుకుంటాం. మన జీవితంలో శత్రువులు కానీ, మన జీవితంలో మనల్ని గాయపరచాలి, నష్టపరచాలనేవారు కానీ ఉండరు. రెండవది అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని చూస్తాం. మూడోది ఆత్మీయతను చూస్తాం. ఆత్మీయతను కాపాడుకోగలుగుతాం. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అలాంటి పరిశుద్ధిని మనం ఆరాధిస్తున్నాం. బైబిల్లో మంచి భక్తులు తప్పు చేసినా కూడా, ఆ తప్పులు కూడా, వారు వ్యభిచారం చేస్తే, వారు వ్యభిచారం చేశారు,
వారిని దేవుడు ఇలా సరిచేశాడు, వారిని దేవుడు ఇంత గొప్పగా మళ్ళా మార్చాడు అని ఉంటుంది, కానీ దేవుడు వ్యభిచారం చేసినట్లుగా ఉండదు కదా. అర్థమవుతుందా మీకు? దావీదు ఇలా తప్పు చేశాడు, లోతు ఇలా తప్పు చేశాడు, లోతు కూతుళ్ళు ఇలా తప్పు చేశారు. వాళ్ళు దేవునికి దూరమై దేవుని మాట కాదని ఇలా తప్పు చేయబట్టి వారికి జీవితంలో ఇలాంటి నష్టాన్ని, ఇలాంటి చేదైన అనుభవాన్ని వారు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అనే ఉంటుంది. కానీ దేవుడు వ్యభిచారం చేశాడు, ఎంత భయంకరమైన విషయాలు మనం వింటూ ఉంటాం బయట. దేవుడు ఎక్కడైనా వ్యభిచారం చేస్తాడా? దేవుడికి ఎక్కడైనా మోహం ఉంటుందా? దేవుడు ఎక్కడైనా ఏ స్త్రీతోనైనా కామవాంఛను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. దేవునికి అలాంటి తప్పుడు బుద్ధులు ఎలా ఉంటాయి? దేవుడు అన్న వ్యక్తికి ఎంతమంది భార్యలు కావాలి? అలా ఏమి ఉండదు కదా. దేవుడు అన్నవాడికి స్త్రీ వాంఛ ఉంటుందా? దేవుడు అన్నవాడు మోహపు నృత్యాలను చూసి పరవశించిపోతాడా? కాదు కదా. దేవుడు పరిశుద్ధుడు కదా. ఎంత పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఎంత ధన్యులు అండి. యెహోవాను తమకు దేవునిగా గల జనులు ధన్యులు. కొంతమంది అంటూ ఉంటారు బైబిల్లో, లోతు కూతుళ్ళు లోతు తప్పు చేశారు, అదేం బైబిల్ అండి అంటారు. లోతు కూతుళ్ళు లోతుతో తప్పు చేస్తే అదేం బైబిల్ అండి అంటారంటే, లోతుని ఏమైనా దేవుడిగా మనం కొలుస్తున్నామా? లోతు కూతుళ్ళని ఏమైనా దేవునిగా కొలుస్తున్నామా? లోతు కూతుళ్ళని దేవునిగా కొలవట్లా, లోతును దేవునిగా కొలవట్లేదు కదా. అరే లోతు ఇలా దేవునికి దూరం అయిబట్టి ఇలా భ్రష్టుడైపోయాడని బైబిల్లో ఉంటే లోతు కూతుళ్ళని చూసి నేర్చుకోమని బైబిల్ చెబుతుందా? లోతు కూతుళ్ళని చూసి జాగ్రత్త పడమని బైబిల్ చెప్తుంది. దావీదు అంత పెద్ద భక్తుడు పడిపోయాడు, జాగ్రత్త పడని బైబిల్ చెప్తుంది. కానీ దావీదు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేయని చెప్పట్లా. ఒకవేళ దేవుడే తప్పు చేస్తే, దేవుడు ఇలా తప్పు చేసి ఇలా బోధిస్తున్నాడు, దేవుడే ఇలా తప్పు చేస్తే ఇంక ప్రజలు ఏం చేస్తారని అనుకోవచ్చు. దేవుడు తప్పు చేయలేదండి, దేవుడు తప్పు చేయలే. సో మనం కూడా తప్పు చేయక మన ఆత్మీయతను కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఓర్పుతో ఉంటే మన ఆత్మీయత చక్కగా ఉంటుంది. కొంతమంది ఓర్పు లేక అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటే అంటూ ఉంటారు, ఎందుకండి ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుని అలా వెళ్తుంది, మరి ఎన్నో పాటలు పాడుద్ది, అబ్బో ఎన్నో వాక్యాలు చదువుద్ది, ఎంత విస్తారమైన ప్రార్థన చేస్తుందండి, ఎందుకండి అంటారు. ఆత్మీయత సాక్ష్యం అన్ని పోయినాయి, ఓర్పు లేకపోవడది. ఓర్పు ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ఆత్మీయతను కాపాడుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఐక్యత కాపాడుకోవచ్చు. ఓర్పు ఉంటేనే భార్యాభర్తలు సఖ్యతగా ఉండగలుగుతారు. ఓర్పు ఉంటేనే అత్తని ప్రేమించగలుగుతారు. ఓర్పు ఉంటేనే కోడలను ప్రేమించగలుగుతారు. ఓర్పు ఉంటేనే తోడి కోడలను ప్రేమించగలుగుతారు. ఓర్పు చాలా అవసరం అండి, ఓర్చుకోవడం చాలా అవసరం. తొందరపాటు మాటలు ఎవరిని అనకూడదు, మాటల్లో గాయపరుస్తాయి. తొందరపాటు మాటలు, అది పగిలిపోయిందని, ఇది పగిలిపోయిందని, అది పాడైపోయిందని, ఇది పాడైపోయిందని. భర్త భార్యని వంట బాగాలేదని తిట్టేస్తే మనసు గాయపడదా? బాగోపోతే కొంచెం బాగాలేదని చెప్పే రీతిలో చెప్పాలి, కానీ ప్లేట్లు ఇసేస్తారు కొంతమంది, ప్లేట్లు తోసేస్తారు, మొహాన్ని కొడతారు కొంతమంది, చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు. అలాంటి కుటుంబాల ఐక్యత ఎక్కడుంటుందండి? కొంతమంది అత్తలకి ఓర్పు ఉండదు, కొంతమంది కోడళ్ళకి ఓర్పు ఉండదు. ఓర్పు లేకోకుండా కుటుంబాల ఐక్యత ఎక్కడొస్తుంది? వస్తువు పాడైపోతే మనుషుల్ని ఇబ్బంది పెట్టేయాలా? ఆర్థికంగా నష్టం కలిగితే మనుషుల్ని ఇబ్బంది పెట్టేయాలా? ఎక్కడండి, ఎక్కడ? తెలివి తక్కువతనంతో, ఓర్పు లేనితనంతో కుటుంబాల ఐక్యతను కోల్పోతున్నారు. కాబట్టి ఓర్పు ఉంటే కుటుంబంలో ఐక్యత ఉంటుంది. కాబట్టి ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఓర్పు కలిగి ఉండమని పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన వాక్యంలో రాచి ఉంచగా మనం విన్నాం. కలిగి ఉందామా ఓర్పు? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఓర్పు కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఎంత యథార్థమైన దేవుడు నాయన, ఎంత సత్యవర్తుడు నా ప్రభువా, మీకు చెల్లిస్తూ ఉన్నా. మాలో శక్తిని నింపండి. మీ కొరకై పరిశుద్ధంగా జీవించే ధన్యత మాకు ఇవ్వండి నాయన. అయా బుక్కావారి తైలంలో చచ్చినీయకి పడితే అదంతా చెడు వాసన కొడుతుంది.
మా జీవితంలో కూడా ఒక్క తప్పుడు అడుగేసినా, ఒక్క బుద్ధిహీనమైన పని చేసినా మా జీవితాన్ని అంతటిని ఆ బుద్ధిహీనమైన పని శాసిస్తుందని బహు జాగ్రత్త కలిగి బ్రతకడానికి సహాయం దయచండి. మీ కృప మాకు తోడుగా ఉంచమని. అయా వ్యాధితో బాధలతో నా తండ్రి అలమటించిపోతున్న వారిని, మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.